వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా విన్కు చాలా క్లోజ్గా వచ్చేసింది. మన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ స్టార్ట్ చేశారు అండ్ మరో 58 రన్స్ కొడితే మ్యాచ్ గెలిచేస్తారు. సో మోస్ట్ లైక్లీ డే 5లో ఒక గంట ఆట తర్వాత మన వాళ్ళు మ్యాచ్ గెలిచేస్తారు. బట్ విషయం ఏంటంటే డే 4లో వెస్టిండీస్ టీం మన టీమిండియాను చాలా ఇబ్బంది పెట్టింది. ఇన్ఫ్యాక్ట్ ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో మన వాళ్ళ చివరి వికెట్ తీయడానికి చాలా తిప్పలు పడ్డారు. సో నిజంగా వెస్టిండీస్ టీంకు ఈ మ్యాచ్లో గెలిచే ఛాన్స్ లేనప్పటికీ డే 5 వరకు తీసుకొచ్చారంటే చాలా మెచ్చుకోవాలి. పర్టికులర్గా ఫాలో ఆడి మన టీమిండియాకు 120 రన్స్ టార్గెట్ సెట్ చేశారంటే మామూలు విషయం కాదు. సో నిజంగా సెకండ్ ఇన్నింగ్స్లో వెస్టిండీస్ టీం యొక్క బ్యాటింగ్ని మనం చాలా మెచ్చుకోవాలి. వాళ్ళు ఏకంగా 390 రన్స్ కొట్టారు. దీంతో మన టీమిండియా మరోసారి బ్యాటింగ్కి రాక తప్పలేదు. సో ఈ డే 4 అయితే మన టీమిండియా స్ట్రాంగ్గానే స్టార్ట్ చేసింది. స్టార్టింగ్లో జస్ప్రీత్ బుమ్రా ఒక బ్రిలియంట్ స్పెల్ వేశాడు. ఇన్ఫాక్ట్ ఒక క్లోజ్ ఎల్బీడబ్ల్యూ కాల్ చూసాం. జాన్ క్యాంబెల్ ఆల్మోస్ట్ ఎల్బీడబ్ల్యూ అవుట్ అయిపోయాడు. బట్ బాల్ బ్యాట్కి ప్యాడ్కి ఆల్మోస్ట్ ఒకే టైంలో తగలడంతో బెనిఫిట్ ఆఫ్ డౌట్ బ్యాట్స్మెన్కి వెళ్ళింది. అదర్వైజ్ మన టీమిండియాకి డే 4లో చాలా ఎర్లీగానే వికెట్ వచ్చి ఉండేది. బట్ ఎనివే ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తడబడినప్పటికీ నెక్స్ట్ మాత్రం వెస్టిండీస్ బ్యాట్స్మెన్ చాలా బాగా బ్యాటింగ్ చేశారు. మెయిన్గా క్యాంబెల్ మరియు షేవప్ మధ్య పార్ట్నర్షిప్ పెరగడం చూసాం. వాళ్ళైతే ఏకంగా 3 వికెట్కు 177 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ మన టీమిండియాకి అగెన్స్ట్గా చూసుకుంటే వెస్టిండీస్ టీంకు ఇది థర్డ్ హైయెస్ట్ పార్ట్నర్షిప్. అంటే థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్ విషయంలో వాళ్ళు థర్డ్ హైయెస్ట్ సాధించగలిగారు. అట్ ది సేమ్ టైం జాన్ క్యాంబెల్ చూసుకుంటే తన టెస్ట్ కెరియర్లో మెయిడెన్ సెంచరీ కొట్టాడు. అది కూడా 94 మీద ఉన్నప్పుడు చాలా డాట్ బాల్స్ ఆడాడు. కానీ ద్వారా చూసుకుంటే సడన్గా సిక్సర్ కొట్టి తన సెంచరీ ఫినిష్ చేశాడు. సో విధంగా జాన్ క్యాంబెల్ అయితే ఒక మెమరబుల్ సెంచరీ కొట్టాడు మన టీమిండియాకి అగెన్స్ట్గా. ఇన్ఫ్యాక్ట్ 23 ఏళ్ల తర్వాత ఒక వెస్టిండీస్ ఓపెనర్ ఇండియా గడ్డ మీద ఇండియాకి అగెన్స్ట్గా సెంచరీ కొట్టాడు. అలాగే ఓవరాల్గా చూసుకున్న ఒక వెస్టిండీస్ ఓపెనర్ మన మీద ప్రీవియస్గా 2006 సంవత్సరంలో సెంచరీ కొట్టాడు. అంటే ఆల్మోస్ట్ 19 ఏళ్ల తర్వాత ఒక వెస్టిండీస్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మన మీద సెంచరీ కొట్టాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జాన్ క్యాంబెల్ ఇన్నింగ్స్ ఎంత స్పెషల్ అనేది. ఇక అదే రెండులో షేవప్ చూసుకున్న చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. మిగిలిన నిన్నటితో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ సాలిడ్గా బ్యాటింగ్ చేశాడు. అంటే క్రీజ్లో పాతుకుపోయి మన టీమిండియా బౌలర్స్కి ఒక కొరకరాని కొయ్యలో తయారయ్యాడు. ఆ మధ్యలో కుల్దీప్ యాదవ్ వేసిన ఒక బాల్ తన బాడీ తగిలి స్టంప్స్ దగ్గర దాకా వెళ్ళింది. బట్ అది ఊడి తప్పిస్తే మాత్రం అతను ఎక్కడొక్కడ ఫాల్ షాట్స్ ఆడలేదు. చాలా అంటే చాలా కంట్రోల్తో బ్యాటింగ్ చేశాడు. సో నిజంగా జాన్ క్యాంబెల్ మరియు షేవప్ ఇద్దరు కూడా ఇన్స్పైరింగ్ బ్యాటింగ్ చేశారు. దీన్ని చాలా కాలం పాటు వెస్టిండీస్ టీం గుర్తుపెట్టుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ రాబోయే మ్యాచెస్కి ఇది గొప్ప మోటివేషన్లో మారేందుకు అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. సో మొదటి సెషన్లో అయితే వెస్టిండీస్ టీంకి అంత ఫాస్ట్గా రన్స్ రాలేదు. బిలో 3 రన్ రేట్తోనే బ్యాటింగ్ చేశారు. అండ్ ఆల్సో క్యాంబెల్ మరియు షేవప్ పార్ట్నర్షిప్ను జడేజా బ్రేక్ చేశాడు. అది కూడా ఒక మంచి బాల్తో. ఇన్ఫ్యాక్ట్ జాన్ క్యాంబెల్ అనవసరంగా రివర్స్ స్వీప్ ఆడి తన వికెట్ని ఇచ్చేశాడు. అదర్వైజ్ వీళ్ళ పార్ట్నర్షిప్ ఇంకా పెద్దగా అయ్యి ఉండేది. సో వికెట్ విషయంలో అయితే క్యాంబెల్ ల్యాక్ ఆఫ్ బౌన్స్కి డిసీవ్ అయిపోయాడు. ఆ బాల్ ఎక్కువగా బౌన్స్ కాలేదు. కానీ ఎల్బీడబ్ల్యూ షాట్ వచ్చిన తర్వాత అంపైర్ చాలాసేపు వరకు అవుట్ అవ్వలేదు. వేరే జడేజా చూసుకుంటే తన రన్అప్లో సెలబ్రేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కనీసం అప్పీల్ కూడా చేయలేదు వెనక్కి తిరిగి. బట్ ఎనివే జడేజా ఆల్మోస్ట్ వికెట్ కీపర్ దగ్గరికి వెళ్ళిపోయి వెనక్కి తిరిగి అప్పీల్ చేశాడు. అప్పుడు అంపైర్ అవుట్ ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఎల్బీడబ్ల్యూ విషయంలో ముందు అంపైర్కి అప్పీల్ చేయాలి. అప్పీల్ చేయకుండా సెలబ్రేట్ చేసుకుంటే అంపైర్ అంత త్వరగా అవుట్ అవ్వరు. ఎనీహౌ ఎల్బీడబ్ల్యూ కాల్ అయితే ప్లంబ్ ఇన్ ఫ్రంట్ రివ్యూ తీసుకున్నాడు క్యాంబెల్, బట్ సక్సెస్ అవ్వలేదు. సో మన టీమిండియా అయితే మొదటి సెషన్లో ఎదురుగా వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ను బ్రేక్ చేయగలిగారు. బట్ అగైన్ ఆ తర్వాత మళ్ళీ ఒక పార్ట్నర్షిప్ రావడం మొదలైంది. వెస్టిండీస్ కెప్టెన్ రాస్టన్ చేజ్ అలాగే షేవప్ వీళ్ళిద్దరు కూడా రన్స్ కొట్టడం స్టార్ట్ చేశారు. మెయిల్ రాస్టన్ చేజ్ అయితే చాలా మంచి ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. సో 4వ వికెట్ కూడా వెస్టిండీస్ టీంకు 59 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. దీంతో వాళ్ళు మనకున్న లీడ్ని కంప్లీట్గా అధిగమించేశారు అండ్ మనకి టార్గెట్ని సెట్ చేసే రేంజ్కి వెళ్ళిపోయారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే ఖచ్చితంగా మన టీమిండియా ఎందుకు ఫాలో అని ఇచ్చామని చెప్పి బాధపడి ఉండుంటారు. ఎందుకంటే మన లీడ్ పోయేసరికి వెస్టిండీస్ టీమ్ స్కోర్ 271 ఫర్ 3. అంటే వాళ్ళకి ఇంకా 7 వికెట్లు చేతిలో ఉన్నాయి. దీంతో వాళ్ళకు 450 to 500 వరకు కొట్టుంటే మన టీమిండియాకు అరౌండ్ 200 టార్గెట్ ఇచ్చి ఉండేవారు. అండ్ దాన్ని ఖచ్చితంగా మన టీమిండియాకు చేసింగ్ అంత ఈజీగా ఉండకపోదును. సో డెఫినెట్లీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఫాలో అని కంప్లీట్లీ బ్యాక్ ఫైర్ అయినట్టే అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ మన వాళ్ళు మళ్ళీ నియర్ ఫ్యూచర్లో ఫాలో అని ఎన్ఫోర్స్ చేయకపోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళకి టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫాలో అని ఇచ్చిన తర్వాత బ్యాటింగ్ రావడం ఇది 4వసారి మాత్రమే. ప్రీవియస్గా మనకి 3 సార్లు మాత్రమే ఫాలో అని నెగిటివ్ అయింది. అది కూడా మన వాళ్ళు చివరికి అపోనెంట్ టీంని ఫాలో ఆడించి చేసింగ్ చేయవలసి వచ్చింది ఎప్పుడో 2012 సంవత్సరంలో ఇంగ్లాండ్కి అగెన్స్ట్గా. అంటే మళ్ళీ 13 ఏళ్ల తర్వాత మన టీమిండియాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. సో డెఫినెట్లీ మన టీమిండియా ఈ మ్యాచ్లో వెస్టిండీస్ టీంని అండర్ ఎస్టిమేట్ చేశారు. దీనివల్ల 270 రన్స్ లీడ్ మాత్రం ఉన్నప్పటికీ ఫాలోని ఎన్ఫోర్స్ చేశారు. బట్ ఎనివే మెల్లగా రెండో సెషన్లో మన టీమిండియా కంబ్యాక్ చేసింది. ఎస్పెషల్లీ మహమ్మద్ సిరాజ్ హోప్ వికెట్ తీయడం మన టీమిండియాని తిరిగి గేమ్లోకి తీసుకొచ్చింది. సో షేహోప్ అయితే ఆల్మోస్ట్ 8 ఏళ్ల తర్వాత టెస్ట్ ఫార్మేట్లో సెంచరీ కొట్టాడు. అంటే అతని సెంచరీ కోసం ఎంత వెయిట్ చేశాడో ఎంత కష్టపడ్డాడో మనం అర్థం చేసుకోవచ్చు. మేలి ముందు చెప్పుకున్నట్టే తన బ్యాటింగ్లో చూసుకుంటే చాలా కంట్రోల్ కనిపించింది. ఎక్కడ కూడా ఎక్కువగా లూజ్ షాట్స్ ఆడలేదు. కానీ ఆ సెంచరీ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రం సిరాజ్ బౌలింగ్లో లూజ్ షాట్ ఆడాడు. దీంతో స్ట్రాంగ్ పొజిషన్లో ఉందనుకున్న వెస్టిండీస్ టీం క్రూషియల్ వికెట్ కోల్పోయింది. ఇన్ఫ్యాక్ట్ ఈ వికెట్ పడిపోయిన తర్వాత వాళ్ళైతే కంటిన్యూస్గా వికెట్లు కోల్పోవడం చూసాం. మరి ముఖ్యంగా తర్వాత కుల్దీప్ యాదవ్ రెచ్చిపోయి బౌలింగ్ చేశాడు. ముందు రాస్టన్ చేసి వికెట్ తీశాడు. అండ్ దెన్ ఒక ఓవర్లో 2 వికెట్లు తీయడం చూసాం.
సో విధంగా చూసుకుంటే వెస్టిండీస్ టీంకు మినీ కొలాప్స్ జరిగింది. వాళ్ళు చాలా అంటే చాలా క్విక్గా వికెట్లు కోల్పోయారు. 271 for 3గా ఉన్న వాళ్ళ టీమ్ స్కోర్ 3లో వచ్చేసరికి 9 వికెట్స్ కోల్పోయారు. అంటే ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 40 runs ఆ టీం అయితే 6 వికెట్లు కోల్పోయారు. సో ఈ మినీ కొలాప్స్ ఏదైతే ఉందో అదే మన టీమిండియా గేమ్లో పైచి సాధించేలా చేసింది. అదర్వైజ్ వెస్టిండీస్ టీం మనం అనుకున్న దానికంటే ఈ మ్యాచ్ని చాలా క్లోజ్గా తీసుకెళ్ళి ఉండేవారు. సో మహమ్మద్ సిరాజ్ హోప్ను అవుట్ చేసిన తర్వాత కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. అండ్ దెన్ బౌమర్ వచ్చి టేల్ని క్లీన్ చేసే పని మొదలు పెట్టాడు. మెయిల్ వరికేన్కి ఒక అద్భుతమైన బాల్ వేయడం చూసాం. ఆఫ్ స్టాంప్ కార్ట్వెలింగ్కి వెళ్ళింది. అలాగే తర్వాత అండర్సన్ ఫిలిప్ను కూడా తొందరగానే అవుట్ చేశాడు. బట్ ఎనివే వెస్టిండీస్ టీం ఆ 300 మార్క్ని అయితే అందుకోగలిగింది. మెయిల్ వాళ్ళు చివరి 16 ఇన్నింగ్స్లో ఒక్కసారి కూడా 300+ టోటల్ కొట్టలేకపోయారు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం 2 ఇన్నింగ్స్లో అది కూడా ఫాలో ఆన్ ఆడుతూ 300+ టోటల్ కొట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ తాగపోలేదు. ఆ 9 వికెట్లు పడిపోయిన తర్వాత ఇంకో స్టోరీ మొదలైంది. చివరి వికెట్కు జస్టిన్ గ్రీవ్స్ మరియు జేడెన్ సీల్స్ వీళ్ళిద్దరు కలిసి ఒక హిస్టారిక్ పార్ట్నర్షిప్ నమోదు చేశారు. సో నిజంగా ఈ టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ టీంకు టేలెండర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని చెప్పుకోవాలి. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా చూసాం. లాస్ట్ 2 వికెట్లకు 73 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ ఈ 2 ఇన్నింగ్స్లో చూసుకుంటే 10వ వికెట్కు 79 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. అది కూడా మన వాళ్ళు చివరిలో జేడెన్ సీల్స్ ఒక భారీ షాట్ ఆడడం వల్ల పార్ట్నర్షిప్ను బ్రేక్ చేయగలిగారు. అదర్వైజ్ మన టీమిండియా ఏం ప్లాన్ వేసినా సరే వీళ్ళిద్దరు అసలు వికెట్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేశారు. సో నిజంగా ఈ పార్ట్నర్షిప్ వల్ల గేమ్ అయితే డే 5 వరకు వెళ్ళింది. అదర్వైజ్ చాలా ఈజీగా డే 4లోనే ఫినిష్ అయిపోయేది. మెయిల్ ఈ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేయడం కోసం మన వాళ్ళు టీ బ్రేక్ను కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. అంటే అపోనెంట్ టీంకి లాస్ట్ వికెట్ మాత్రం ఉన్నప్పుడు బ్రేక్ను కాస్త పొడిగిస్తారు. ఆ లాస్ట్ వికెట్ని తీసేందుకు బ్రేక్ను ఒక 30 minutes ముందుకు పొడిగిస్తారు. కానీ మన వాళ్ళు ఈ టైంలో కూడా వికెట్ తీయలేకపోయారు. మరి ముఖ్యంగా జేడెన్ సీల్స్ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. అలాగే జస్టిన్ గ్రీవ్స్ చూసుకుని ఒక ఎండ్లో నిలబడిపోయాడు. సో మన వాళ్ళైతే టీ బ్రేక్ ముందు వీళ్ళిద్దరిని అవుట్ చేయడానికి చాలా కష్టపడ్డారు, చాలా ప్రయత్నించారు. గిల్ అయితే ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. కానీ వర్కౌట్ అవ్వలేదు ఏది కూడా. ఈవెన్ టీ బ్రేక్ అయిపోయిన తర్వాత గ్రౌండ్లోకి వచ్చే ముందు సిరాజ్ మరియు గ్రీవ్స్ మధ్య ఒక ఫన్నీ బ్యాంటర్ చూసాం. సిరాజ్ అయితే అతనికి వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు ఎలా కొట్టేస్తున్నావు, నువ్వు ఎలా కొడితే కుదరదు, అవుట్ అయిపో అన్నట్టు వార్నింగ్ ఇచ్చాడు. అండ్ దానికి ఏమో జస్టిన్ గ్రీవ్స్ నవ్వుతూ రియాక్ట్ అయ్యాడు. సో నిజంగా లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ అయితే మన టీమిండియాని చాలా ఫ్రస్ట్రేట్ చేసింది. మెయిలీ గ్రీవ్స్ మరియు సీల్స్ కలిసి 10వ వికెట్కి వెస్టిండీస్ తరపున మన టీమిండియా అగెన్స్ట్గా అతిపెద్ద పార్ట్నర్షిప్ని నమోదు చేశారు. సో ఈ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేయడం కోసం మన టీమిండియా చాలా తంటాలు పడింది. ఈవెన్ యశస్వి జైస్వాల్ కూడా వచ్చి ఒక ఓవర్ బౌలింగ్ చేశాడు. కానీ జస్టిన్ గ్రీవ్స్ 50 కంప్లీట్ చేసే వరకు జేడెన్ సీల్స్ మనకి వికెట్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేశాడు. 11 నెంబర్లు వచ్చినా కానీ ఏదో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లా బ్యాటింగ్ చేశాడు. అయితే గ్రీవ్స్ హాఫ్ సెంచరీ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఇంకా అతను పేషెన్స్ కోల్పోయి భారీ షాట్ నుంచి తన వికెట్ని కోల్పోయాడు. అదర్వైజ్ వెస్టిండీస్ టీం హిస్టారిక్ 400 మార్క్ను కూడా దాటేసేదే. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన వాళ్ళు 2013 సంవత్సరం తర్వాత సొంత గడ్డ మీద 2 ఇన్నింగ్స్లో 350 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్నారు. అంటే పుష్కర కాలం తర్వాత ఇలాంటిది రిపీట్ అయింది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వెస్టిండీస్ టీం ఫాలో ఆడుతూ ఇలాంటి ఘనత సాధించింది. సో నిజంగా ఇదైతే చాలా స్పిరిటెడ్ బ్యాటింగ్ డిస్ప్లే అని చెప్పుకోవాలి. వేరేజ్ మన టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే ఆన్ అండ్ ఆఫ్గా కనిపించింది. సో మన స్పిన్నర్స్ అయితే ఓల్డ్ బాల్తో వికెట్లు తీయలేకపోయారు. కొత్త బాల్ తీసుకున్న తర్వాత సిరాజ్ బ్రేక్ అందించాడు. అండ్ దెన్ కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. అలాగే చివరిలో బౌమర్ కూడా 3 వికెట్లు తీసుకున్నాడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మరోసారి వీక్నెస్ రిపీట్ అయింది. మన వాళ్ళు టేలెండర్స్ని తొందరగా అవుట్ చేయలేరు అనేది ఇక్కడ మళ్ళీ కనిపించింది. అలాగే లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ని ప్లే చేయడానికి శుభ్మన్ గిల్ పడ్డ తిప్పలు చూసి చాలా జాలేసింది. నిజంగా అతనైతే చాలా విధాలుగా ట్రై చేశాడు. బట్ సీల్స్ మరియు గ్రీవ్స్ అతను వేసిన ప్లాన్స్ అన్నింటిని కూడా తిప్పికొట్టారు. మరి ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డికి బౌలింగ్ ఇవ్వకపోవడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. మెయిల్ టెస్ట్ మ్యాచ్ ముందు మన అసిస్టెంట్ కోచ్ చాలా విషయాలు చెప్పాడు. మేము నితీష్ కుమార్ రెడ్డిని ఒక ప్రాపర్ ఆల్రౌండర్గా గ్రూమ్ చేయాలనుకుంటున్నాం, మేము అతనికి అవకాశాలు ఎక్కువ ఇస్తామని చెప్పారు. అంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటిలో కూడా ఎక్కువ ఛాన్సెస్ ఇస్తామని చెప్పారు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం బ్యాటింగ్లో అప్డేటర్ పంపారు ఓకే, అయితే బౌలింగ్లో మాత్రం ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్లోనే బాల్ అవ్వలేదు, సెకండ్ ఇన్నింగ్స్లోనే బాల్ అవ్వలేదు. సో ఈ మ్యాచ్లో అయితే నితీష్ కుమార్ రెడ్డి ప్యూర్ బ్యాట్స్మెన్గా ఆడాడు. ఎనివే వెస్టిండీస్ స్పిరిటెడ్ ఫైట్ బ్యాక్ వల్ల మన టీమిండియాకు 121 టార్గెట్ వచ్చింది. అండ్ ఈ టార్గెట్ అయితే కొంతవరకు ట్రిక్కీ టార్గెటే. బట్ పిచ్ చూసుకుంటే మరీ అంత డేంజరస్గా మారలేదు. అంటే స్పిన్నర్స్కి మరీ ఎక్కువ అనుకూలించట్లేదు. దీనివల్ల మన వాళ్ళు చాలా కంఫర్టబుల్గానే చేజింగ్లో ఉన్నారు. కానీ స్టార్టింగ్లో చూసుకుంటే మాత్రం మన వాళ్ళు ఈ టార్గెట్ను డే 4లోనే కొట్టేయాలన్నట్టు బ్యాటింగ్ చేశారు. ఎందుకంటే జైస్వాల్ వచ్చారగానే ఫస్ట్ బాల్కి బ్యాట్ ఊపాడు. అండ్ దాని ఫస్ట్ ఓవర్లో 2 బౌండరీస్ కొట్టడం కూడా చూసాం. బట్ ఎప్పుడైతే జైస్వాల్ నెక్స్ట్ ఓవర్లో వరికన్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడో ఆ తర్వాత మన టీమిండియా బ్యాటింగ్ స్టైల్ మారిపోయింది. మన వాళ్ళు అక్కడి నుంచి డే 4లోనే గేమ్ని ఫినిష్ చేయాలని మైండ్ సెట్ని ఆపేశారు. దీనివల్ల సుదర్శన్ మరియు రాహుల్ చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి డేను మరో వికెట్ పడకుండా ఫినిష్ చేశారు. అంటే ప్రజెంట్ మన టీం 63 రన్స్ కొట్టి 1 వికెట్ మాత్రమే కోల్పోయింది. సో మేబీ జైస్వాల్ అనుకుంటుంటే డే 4లోనే గేమ్ ఫినిష్ అయిపోయింది. బట్ అతను అవుట్ అయిపోయిన తర్వాత మన వాళ్ళు రియలైజ్ అయ్యారు రిస్క్ తీసుకోవడం వేస్ట్ అని చెప్పి. అందువల్ల రాహుల్ మరియు సుదర్శన్ స్లోగా బ్యాటింగ్ చేశారు. ఎనివే ఇక మన టీమిండియా టార్గెట్ చూసుకుంటే 58 రన్స్ మాత్రం ఉంది. అండ్ చేతిలో 9 వికెట్లు ఉన్నాయి కాబట్టి ఈజీగా కొట్టేస్తారు. బట్ టు బీ ఫ్రాంక్ 2 ఇన్నింగ్స్లో వెస్టిండీస్ బ్యాట్స్మెన్ చూపించిన పోరాట పడమకి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. వెల్ ప్లేడ్ వెస్టిండీస్ టీమ్.